మంత్రి జూపల్లికి నిరసన సెగ తగిలింది. గద్వాల జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఈ పరిస్థితి తలెత్తింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ని అడ్డుకుని నిరసన తెలిపారు. జూపల్లిని మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గీయులు అడ్డుకుని నిలదీశారు. జూపల్లికి బండ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు కాన్వాయ్పై రాళ్లు కూడా విసిరినట్టుగా తెలుస్తోంది. పోలీసులు జోక్యం చేసుకుని మంత్రి కాన్వాయ్కి అడ్డు తగిలిన కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు లాగేశారు. దీంతో మంత్రి జూపల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాట్లాడి వాళ్ళ ఇంటి వస్తాడని సాటిస్ఫై అవుతుంది. అప్పుడు అంటే వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చినారు. ముందు మా ఇంటికి రావాలి, నేను కాంగ్రెస్ సీనియర్ అని ఉంటుంది కదా సార్. మీకు కార్యక్రమంతో డిస్టర్బ్ అవుతుంది సార్, ఇంకా అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది. మీరు ఒక్క మాట వచ్చి చల్లగా అయిపోతారు. అందరూ మీరు అడుగు పెట్టిపోతే కామ్ అయిపోతారు సార్. అది చెప్పింది ఆమె. సార్ రిటర్న్ వస్తా అంటున్నాడు, ఎట్లా చేద్దాం ఆమె చెప్పినారు, మీరు చెప్పినారు కదా. అదే నేను చెప్తే ఒక్క నిమిషం వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్. మీరు కూల్ చేసిపోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమన్నారు. కూల్ చేసిపోవడం వల్ల మీకు ఇంకా మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్. మీ ప్రతిష్ట పెరుగుతుంది. నా మాట నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నాను సార్. స్టడీ చేసి చెప్తున్నాను. పరిస్థితి బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది. మీరు పోయిన ప్రతి చోట అడ్డుకునే పరిస్థితి ఉంది. ఒక్కసారి అంటే సార్ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి పోయే ముందు వాళ్ళ ఇంటికి ఎట్లా పోతాడు, మా ఇంటికి రాదు. ఇప్పుడు ఒక నిమిషం నా మాట సార్, ప్లీజ్ ప్లీజ్ మీరు చూడండి. మీరు ఎంత గద్వాల్ జిల్లాలో మంత్రి జూపల్లికి నిరసన సెగ తగిలింది. జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి. వైశాలి అయితే గత కొన్ని రోజులుగా గద్వాల నియోజకవర్గంలో రాజకీయం రసవతరంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు జూపల్లి కృష్ణారావు గద్వాల నియోజకవర్గంలో ఏదైతే పర్యటన ఉందో దానికి సంబంధించి గద్వాల ఈ జూపల్లికి సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు గద్వాలలోని కొన్ని రిజర్వాయర్లు, అదేవిధంగా కొన్ని
రిజర్వాయర్లకు సంబంధించి పర్యటనను అధికారికంగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే బండా కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు తదితర అధికారులు అక్కడికి వెళ్లే కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు అదేవిధంగా ఇతర అధికారులు ముందుగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన క్యాంప్ ఆఫీస్ కి వెళ్లడం జరిగింది. అక్కడ నుంచి ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో ప్రాజెక్టుల సందర్శన కానీ, రిజర్వాయర్ల సందర్శన కానీ, దానికి సంబంధించి వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న ఈ క్యాంప్ కార్యాలయానికి కొంత దూరంలోనే ఏదైతే మాజీ జెడ్పీ చైర్పర్సన్ సత్యవతి పతాయి ఉందో వారికి సంబంధించిన వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఈ జూపల్లి కృష్ణారావు వెళ్లే కాన్వాయ్ని అయితే అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూపల్లి డౌన్ అంటూ సరితా తిరుపతికి సంబంధించిన వర్గీయులు కాన్వాయ్ను అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడ రంగప్రవేశం చేసి అక్కడ ఉన్న సరితా తిరుపతి వర్గీయులను చెల్లాచెదురు చేయడం జరిగింది. అయినా వారు వినకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మార్గ మధ్యంలోనే దిగి ఆయన తిరిగి వెళ్లిపోవడం జరిగింది. తర్వాత జూపల్లి కృష్ణారావు సరితా తిరుపతి ఇంటికి వెళ్లడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిందని మనం చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా సరితా తిరుపతి వర్గీయులు కానీ, సరితా తిరుపతి కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక పైన కాస్త ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే తమకు తగిన ప్రాధాన్యత ఉండదని, అదేవిధంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోకి చేరుతుండటంతో సరితా తిరుపతి కూడా దానికి సంబంధించి వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. గత కొంతకాలం నుంచి వీరి మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ సరితా తిరుపతి, మల్లు రవి, తర్వాత రేవంత్ రెడ్డి ఇతర నాయకులతోనూ కూడా కలవడం జరిగింది. అది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తుండడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి కూడా సరితా తిరుపతికు తగిన హామీ ఇవ్వడంతో గత కొంతకాలము దీనికి సంబంధించిన ఏదైతే విషయం ఉందో ఇది కొంచెం స్తబ్దంగా ఉన్నది. ప్రస్తుతం ఈ రోజు జూపల్లి కృష్ణారావు పర్యటన నేపథ్యంలో ఈ వగ్గపూరు అన్నది మళ్ళీ తారాస్థాయికి చేరింది. దీంట్లో ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికలో ప్రధాన పాత్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పోషించారంటూ కూడా గతంలో వార్తలు వినిపించాయి. దీనికి సంబంధించి ఈ రోజు జూపల్లి కృష్ణారావు గద్వాల నియోజకవర్గానికి పర్యటనకు వస్తున్నారని తెలుసుకున్న సరితా తిరుపతి వర్గీయులు ముందుగానే సంబంధించిన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని, అదేవిధంగా జూపల్లి కాన్వాయ్ని అడ్డుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జూపల్లి కృష్ణారావు వస్తున్న కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. జూపల్లి కృష్ణారావు డౌన్ అంటూ నినాదాలు చేస్తూ జూపల్లి కృష్ణారావు కాన్వాయ్కి అడ్డుగా వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వాళ్ళని చెల్లాచెదురు చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆఖరికి జూపల్లి కృష్ణారావు సరితా తిరుపతి ఇంటికి వెళ్లి ఆమెతోని మంతనాలు జరిపిన తర్వాత ఇంకా అక్కడ పరిస్థితి కాస్త సద్దుమణిందని మనం చెప్పుకోవచ్చు. వైశాలి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటంటే జూపల్లి వెళ్లిపోయారా, అక్కడ ఉన్నారా? ప్రస్తుతం జూపల్లి అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పర్యవేక్షణ కూడా పూర్తి జరిగింది. అక్కడ ప్రాజెక్టుల సందర్శన కూడా పూర్తి చేయడం జరిగింది. అధికారులతోటి పూర్తి స్థాయి మంతనాలు జరిపారు. తగిన విషయాలు ఏవైతే ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా ఏమైనా కావాలా లేదా, ఏ ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎలా దీన్ని పూర్తి చేయాలి అన్న పూర్తి వివరాన్ని తీసుకొని అక్కడ నుంచి తన కార్యక్రమాన్ని ముగించుకోవాలని బయలుదేరడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జరిగిన ఈ విషయంలో జూపల్లి కృష్ణారావు సొంత పార్టీ కార్యకర్తల నుంచి నిరసన తగలడము ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. రాబోయే కాలంలో ఇరు వర్గాలకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలి. అధిష్టానం కూడా దీంట్లో కలగజేసుకొని వారిని సంజాయించాలని కూడా స్థానికంగా ఉన్న నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి